నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోనే శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు బుధవారం తెల్లవారుజామున అర్చక బృంద వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు బుధవారం తెల్లవారుజామున అర్చక బృందం వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. స్వామివారి కళ్యాణ వేడుకను జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు తిలకించారు. గుట్టపై జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. भगवान महादेव महादेव प्रियता प्रियता भगवान महादेव ఆనందాన్ని నింపి సర్వ కళ్యాణ గుణావహుడైనటువంటి పరమేశ్వరుల యొక్క కళ్యాణాన్ని सप्तवादवा इंद्रियाणि सतक्रत विच्यते नमो नारायणाय सूर्यादित्य भास्कराय వార్షిక బ్రహ్మోత్సవం పురస్కరించుకొని తేదీ 2/2/2020 నుండి 9/2/2020 వరకు వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా 2వ తారీఖు సాయంత్రం 4 గంటల మనకు నల్గొండ పట్టణం నగరోత్సవం నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి కళ్యాణ అత్యంత ప్రాముఖ్యమైన స్వామివారి కళ్యాణం ఉదయం 4 గంటలకు
అశేష భక్త జన సందోహం మధ్య నిర్వహించడం జరిగింది. ఇంకాను మీరు చూస్తూ ఉన్నారు, ఈ గుట్ట మీద కింది నుంచి పై వరకు కూడా దాదాపు 2 నుంచి 3 లక్షల మంది అశేష జనం భక్తజనం అత్యంత పవిత్రమైన స్వామివారి తలంబ్రాలను తీసుకొని క్యూ లైన్ నిలిచి ఉన్నారు. అటు క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు కళ్యాణ మండపం కింది భాగంలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయడం, ఎటువంటి అవాంఛనీయ జగదప్పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం రథసప్తమి పర్వదినం సందర్భంగా నిన్నటి రోజున కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి శైవాగమ శాస్త్ర ప్రకారంగా అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు, శైవాగమ పండితుడిని నా ఆధ్వర్యంలో ఇతర ఆలయ అర్చక బృందం వారి యొక్క నేతృత్వంలో ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమం పూర్తయింది. లోకా సమస్త శుక్రభవంతో అన్నట్టుగా హైందవ ధర్మం 100 రూపాయలు స్వామివారి కట్నాలు 50 రూపాయలు. ఇక్కడ